కల్చరల్ నేషనలిజం ఈజ్ హ్మ్. వెనక్కి తిరిగి అడుగేయదు. అది ఎవరిలో ఉందో తెలుసా? అది ఓకే. అమెరికాలో కూడా లేదు. అది ఓకే. ఇజ్రాయెల్‌లో కల్చరల్ నేషనలిజం భావన ఎక్కువ ఉంది. హ్మ్. ఇరాన్‌లో కూడా కల్చరల్ నేషనలిజం భావన ఎక్కువ ఉంది. అంటే ఓకే. వాళ్ళ జాతి కోసం, వాళ్ళ సంస్కృతి కోసం, వాళ్ళ నాగరికత కోసం చివరికి చనిపోవటానికి కూడా సిద్ధపడగలిగిన మనస్తత్వాన్ని కల్చరల్ నేషనలిస్ట్‌లో ఉంటదది. హ్మ్. అమెరికాకుంది అన్‌ఫార్చునేట్‌లీ కార్పొరేట్ నేషనలిజం. ఓకే. అంటే పెట్టుబడిదారీ, డబ్బున్న మిలిటరీ మ్యానుఫ్యాక్చరర్సు, వాళ్ళ యొక్క హ్మ్. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఎంఐసి అంటారు. హ్మ్. ఇవి కార్పొరేట్ ఇంట్రెస్ట్‌లు డామినేట్ చేస్తాయి ఇక్కడ. ఎక్కడ? అమెరికాలో. అదే గనక ఇరాన్, ఇజ్రాయెల్‌లో లేదా వేరే కంట్రీస్‌లో కల్చర్ బేస్డ్ బాగా ఇదున్న దేశాలు, ఉదాహరణ చైనాలో గూడా కల్చరల్ నేషనలిజం కనపడతది. హ్మ్. భారత్‌లో గూడా కల్చరల్ నేషనలిజం కనపడతది. కార్పొరేట్ నేషనలిజం కనపడదు భారత్‌లో. ఓకే. ఈ మధ్యలో కొద్దిగా కార్పొరేట్ నేషనలిజానికి ఓకే. అవకాశం వచ్చింది గానీ, హ్మ్. మనది గూడా కల్చరల్ నేషనలిజంతో ఉన్నదే. హ్మ్. కాబట్టి ఈ కార్పొరేట్ నేను ఈ యుద్ధాన్ని ఇట్లా అభివర్ణిస్తున్నాను సతీష్ గారు. ఓకే. కార్పొరేట్ నేషనలిజం వర్సెస్ కల్చరల్ నేషనలిజం. రైట్. కార్పొరేట్ నేషనలిజం లెడ్ బై అమెరికా, ఓకే. కల్చరల్ నేషనలిజం లెడ్ బై ఇరాన్. హ్మ్. ఇజ్రాయెల్ ఈజ్ బోత్ కార్పొరేట్ అండ్ కల్చరల్ మిక్స్ ఓకే. ఇజ్రాయెల్. ఓకే. అది. దిస్ నేను ఈస్ మీకు ద వే నేను మీ దట్ ఐ సమ్ అప్ ద వార్‌ని ఇట్లా నేను అభివర్ణిస్తున్నాను బికాస్ ఆఫ్ మై స్టడీస్, ఓకే. బికాస్ ఆఫ్ మై రీసెర్చ్. రైట్. ముందు నుంచి కూడా ఇరాన్‌తో యుద్ధం మొదలైన ప్రారంభ రోజే ఖమేనీని హతం చేసిన తర్వాత ఇక ఇరాన్ పని అయిపోయింది. ఇరాన్‌ని చాలా ఈజీగా అమెరికా నమిలి అట్లా మింగేస్తుంది అని అందరం అనుకున్నాం. కానీ ఇరాన్ అంత పవర్ఫుల్‌గా రిటార్ట్ ఇవ్వడం, అమెరికా బేసిలపై అటాక్ చేయటం, అమెరికాకు మద్దతు ఇస్తున్న గల్ఫ్ దేశాలను అటాక్ చేయడంతో ప్రపంచం నివ్వెరపోయింది. అంటే ఒక రకంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ని మనం ఓడించలేము అన్న భావనకి ఏమైనా ట్రంప్ వచ్చారని భావించవచ్చా? ట్రంప్ భయపడే ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాడు అనుకోవచ్చా? యాక్చువల్‌గా సతీష్ సార్ ఇక్కడ ఆహ్, ఇరాన్‌ను అంత గట్టిగా నిలబడిద్దని ఊహించలేదు. అమెరికా వీక్ అయిందా అనే ప్రశ్న వస్తుంది గదా! హ్మ్. ఇప్పుడు చాలా మంది మధ్యలో. అవును. దానికి నా సమాధానం ఏంటంటే, అమెరికా పూర్తిగా విజయాన్ని సాధించలేదు కానీ, హ్మ్. మిలిటరీ పరంగా చాలా ఇరాన్‌కి సంబంధించిన వైటల్ ఇన్‌స్టలేషన్స్‌ని కొట్టిన మాట వాస్తవము. హ్మ్. అలానే ఇరాన్ కూడా అమెరికాకి, అమెరికా యొక్క మిత్రపక్షాల దేశాల్లో ఉన్న అమెరికన్ బేసెస్ మీద నష్టపరిచిన మాట వాస్తవము. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇరాన్ ఎందుకు నిలబడగలిగింది అంటే, ఇరాన్ స్వశక్తితో కాదండి. హ్మ్. ఇరాన్ స్వశక్తితో పాటుగా అంటే ఇరాన్ దగ్గర మానసిక స్వశక్తి ఉంది. అంటే రైట్. ఆళ్ళు మైండ్ సెట్‌లో వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. చనిపోయినా సరే హ్మ్. పోరాడి చనిపోవాలని ఇరానియన్లు సిద్ధమై ఉన్నారు. ఎందుకంటే కల్చరల్ నేషనలిజం కాంటెక్స్ట్‌లో ఇరాన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. హ్మ్. అదే మరణమో దానికి వీర స్వర్గమో అంటారు గదా! చైనా, చైనా, రష్యా. హ్మ్. చైనా, రష్యా ప్లస్ నార్త్ కొరియా ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ టర్కిష్ యాటిట్యూడ్ హ్మ్. అండ్ ఆల్సో హౌతీ, హమాస్, హిజ్బుల్లా. హ్మ్. ఇయన్నీ ఇరాన్ వెనుకున్న శక్తులు. అందుకని ఇరాన్ ప్రతిదాడి చేయగలుగుతుంది హ్మ్. అమెరికా మీద. ఓకే. అలాగని అమెరికా యుద్ధంలో ఓడిపోలేదు. ఇంకా చాలా రోజులు యుద్ధం కొనసాగుద్ది. హ్మ్. అమెరికా ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చైనాని ఎదుర్కోవటానికి ఇరాన్ మీద యుద్ధం ఇప్పుడు అంత అత్యవసరం ఏంటంటే, హ్మ్. ఆయన ఒక ఒక ప్రకటన చేశారు. ఓకే. నేను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేస్తానని ఒక ప్రకటన చేశాడాయన. ఆ ప్రకటనకి ఆయన కట్టుబడి అమెరికాని నంబర్ 1గా చేయాలి అంటే హ్మ్. అడ్డం వస్తున్నది ఎవరు అంటే అసలు చైనా. హ్మ్. ఇరాన్ కాదు. రైట్. కానీ ఇరాన్‌ని అడ్డం పెట్టుకొని చైనాని కొట్టాలి నేను. హ్మ్. కొట్టాలి అంటే చైనాకి సంబంధించిన ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? హ్మ్. ఇరాన్ నుంచి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి, ఇరాన్ నుంచి తీసుకుంటుంది. సో, ఆహ్, ఆ ఏరియాలో దాన్ని కట్ చేస్తే ఓకే. చైనా కట్ అవుద్ది. చైనా బయోలాజికల్ వార్‌ఫేర్ ద్వారా, కోవిడ్ ద్వారా అమెరికాని కొడదామని చూసింది మొన్న. హ్మ్. హ్మ్. 2020 నుంచి 2022 మధ్య. హ్మ్. ఇప్పుడు అమెరికా 2026లో
చైనాను కొట్టాలి అంటే ఓకే. ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ యాజ్ ఏ వెపన్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ ఇన్సెక్యూరిటీ యాజ్ ఏ వెపన్ చైనాను కొట్టాలంటే ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ దగ్గర నుంచి ఓకే. ప్లస్ ఇరాన్ దగ్గర నుంచి ప్లస్ వెనుజులా దగ్గర నుంచి కూడా ఆయిల్ వెళ్ళకూడదు చైనాకి. చూడండి ఎన్ని ఎన్ని ప్లేసెస్ లో చైనాకి ఆయిల్ ఆపిందో చూడండి అమెరికా. అవును. వెనుజులా, ఇరాన్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ, ఖతార్, యెమెన్, బహ్రెయిన్, యుఏఈ ఇవన్నీ చైనాకి ఇంకొక 2 months కనుక యుద్ధం కంటిన్యూ అయితే చైనా కూడా ఈ ఎకనామిక్ అంటే ఈ ఎనర్జీ విషయంలో ట్రేడ్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జి, ఎల్పిజి విషయంలో చాలా ఇబ్బందులకు గురవుద్ది. ఓకే. తద్వారా ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ 1 అయిన చైనాకి ఆర్థికంగా దెబ్బలు తగులుతాయి. దట్స్ వాట్ అమెరికా వాంటెడ్ అండ్ దట్ విల్ హ్యాపెన్. ఓకే. అట్ ద సేమ్ టైం అమెరికా ఆల్సో విల్ బ్లీడ్. అమెరికా కూడా దెబ్బలు తగలకుండా ఉండదు. అవును. ఇప్పటికే చాలా ఆర్థికంగా చాలా దెబ్బతింది అమెరికా.